చింకీ, పుంతూన్ కిడ్స్ గేమ్ యాప్ ఇప్పుడు లాంచ్ అయింది. వావ్, నాకు కూడా ఆడాలనిపిస్తుంది ఇప్పుడే. వెంటనే ప్లే స్టోర్కి వెళ్ళి పుంతూన్ కిడ్స్ గేమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకో. నేను ఇప్పుడే డౌన్లోడ్ చేస్తున్నాను. మీరు కూడా ఇప్పుడే డౌన్లోడ్ చేసి ఫన్ స్టార్ట్ చేసేయండి. లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. లైట్ పోయింది. గట్టు చింకీకి వేసవి సెలవులు మొదలయ్యాయి. వేసవి సెలవులు రాగానే వాళ్ళు వాళ్ళ తాతయ్య నానమ్మ ఇంటికి వెళ్దామనుకున్నారు. వాళ్ళందరూ కూడా నానమ్మ తాతయ్య ఇంటికి వస్తారు. గట్టు చింకీ, ఎంతకాలం తర్వాత ఊరికి వచ్చారు? చెప్పండి, మీరు ఎలా ఉన్నారిప్పుడు? చాలా బాగున్నాం తాతయ్య. ఊరికి వచ్చామంటేనే భలే అనిపిస్తుంది. హా, అయితే నాకు నానమ్మ వంటలు తినడానికి చాలా ఉత్సాహంగా ఉంది. అవి వరల్డ్లో బెస్ట్ వంటలు. రండి పిల్లలు, మీకోసం భోజనం రెడీ. రాత్రి అయిపోయింది. నానమ్మ గట్టు కోసం అతనికిష్టమైన వంటకాలన్నీ చేసింది. వావ్ నాయనమ్మ, మీరు ఎంత బాగా వండారు! ఇన్ని రకాల వంటలు. అవును గట్టు, మీ అందరికీ స్పెషల్గా నేను ఉదయం నుంచే మీకిష్టమైన వంటలు వండడానికి సిద్ధం చేశాను. చూసారా గట్టు చింకీ, మీ నానమ్మ మీకోసం ఎంతో ప్రేమగా వండిందో. నాన్న? గట్టు చింకీలా రండి, ఇక్కడ అందరూ నేలపై కూర్చుని తింటారు. ఇక్కడ ఇదే ఆనందం. అందరూ నేలపైన కూర్చుంటారు. మమ్మీ, తాతయ్య ఇంకా అందరికీ వంట వడ్డిస్తుంటారు. అంతలోనే అకస్మాత్తుగా లైట్ పోతుంది. అరే, ఏమైంది? అమ్మ నాన్న, మాకు చీకట్లో భయం వేస్తుంది. మాకు చీకటంటే చాలా భయం. ఒరే గట్టు, శాంతంగా ఉండు. కరెంటు వైర్లు తెగాయనిపిస్తుంది. హా, అంటే దీని అర్థమేంటి తాతయ్య? చింకీ తల్లి, ఇలా లైట్లు పోతుంటాయి. పల్లెటూళ్ళలో ఇలాంటిది సహజం. మరి మనం ఇప్పుడు భోజనం ఎలా చేయాలి? ఆగు, మంచి ఐడియా ఉంది. నేనిప్పుడే వస్తానాగు. తాతయ్య లోపలికి వెళ్లి టార్చ్ లైట్లు తీసుకుని వస్తారు. వాటిని వెలిగించి మధ్యలో పెడతారు. అరే వా తాతయ్య, ఇది చాలా మంచి ఐడియా. ఇది క్యాండిల్ లైట్ డిన్నర్ లాగే అనిపిస్తుంది. లేదు లేదు గట్టు, ఇది టార్చ్ లైట్ డిన్నర్ లాగా. పిల్లల మాటలు విని వాళ్ళందరూ నవ్వుతారు. ఇంక నాన్నమ్మ పిల్లల కోసం వేడివేడి వంటకాలు సిద్ధం చేస్తుంది. నాన్నమ్మ, నువ్వు వండిన వంటలు చాలా చాలా రుచిగా ఉన్నాయి. హా, మజా వస్తుంది. గట్టు చింకీ, త్వరగా తినేయి బాబు. దీని తర్వాత మనం టార్చ్ లైట్ తీసుకుని బయటకు వెళదాం. అలా షికారుకు వెళ్ళి వచ్చేద్దాం. కానివ్వు. అరే వా, నేను కూడా డైలీ అలాగే తిన్నాక వెళ్తాను. హా, చాలా మజా వస్తుంది. మనం ఎక్కడ నడవడానికి వెళ్దాం తాతయ్య? పిల్లలు, మనం పొలాల వరకు నడుస్తాం. పొలాల తరువాత ఒక అందమైన తోట ఒకటి ఉంటుంది. అక్కడ చాలా జంతువులు కూడా ఉంటాయి. మీకు చాలా ఆనందంగా ఉంటుంది. ఏంటి, నిజమా? అయితే మేము వెంటనే భోజనం పూర్తి చేసేస్తాం. నాన్న, మీరు కూడా మాతో పాటు వస్తారా? లేదు గట్టు, నాకు చాలా అలసటగా ఉంది. నేను ఇప్పుడు విశ్రాంతి తీసుకుంటాను. చూసేవారా, మీ నాన్న నాకంటే త్వరగా అలసిపోతున్నారు. తాతయ్య మాటలు విని అందరూ ముసిముసిగా నవ్వుతారు. గట్టు వేగంగా భోజనం ముగించి తన టార్చ్ని తీసుకుని తాతయ్యతో కలిసి బయటకు తిరగడానికి వెళ్తారు. గట్టు చింకీ, ఇలా రండి. మనం అటువైపుగా వెళ్ళాలి. ఆ వైపునే పొలం ఉంది. జాగ్రత్తగా నడవాలి బాబు. తాతయ్య, ఇక్కడ చాలా చెట్లు ఇంకా మొక్కలు చాలా ఉన్నాయి. మా కాలనీలో అయితే చాలా తక్కువ చెట్లుంటాయి. అది కూడా కేవలం మా గార్డెన్లో మాత్రమే ఉంటాయి. హా గట్టు, సరిగ్గా చెప్పావు. అక్కడ చూడు, ఎన్ని స్టార్స్ కనిపిస్తున్నాయో కదా. అవన్నీ చాలా బాగా కనిపిస్తున్నాయి. ఇంకా చూడు, చందమామ కూడా అందంగా కనిపిస్తుంది. అవును పిల్లలు, ఇక్కడ ఆకాశం అంత స్పష్టంగా కనిపించేది ఎందుకంటే ఇక్కడ నగరాల్లో ఉండే పొల్యూషన్ ఉండదు. చూడండి పిల్లలు, ఇక పొలాలు మొదలయ్యాయి. కింద జాగ్రత్తగా చూసుకుంటూ నడవండి, సరేనా? సరే తాతయ్య, నేను ముందు వెళ్తాను. మీ ఇద్దరికి దారి చూపిస్తాను. మీరిక నా వెనకాలే రండి, సరేనా? జాగ్రత్తగా చూసుకుంటూ రండి. హా, అలాగే గట్టు, కానీ జాగ్రత్తగా వెళ్ళు, సరేనా? నేనేమి పడిపోను తాతయ్య, చూడు. అంతలోనే గట్టు ముందు జల్లి మొక్కల్లో ఏదో కదలిక వినిపిస్తుంది. ఆ దిశగా టార్చ్ తిప్పిన వెంటనే 2 మెరిసే కళ్ళు కనిపిస్తాయి.
టార్చ్ వెలుగులో ఆ రెండు కళ్ళు చాలా భయంకరంగా అనిపిస్తాయి. అవి చూసిన గట్టు భయంతో వణికిపోతాడు. ఇంకా అక్కడ్నుంచి పరుగు పెడతాడు. కాపాడండి, కాపాడండి! సింహం, సింహం! పొలాల్లోకి సింహం వచ్చేసింది! కాపాడండి! ఏంటి సింహమా? ఎక్కడా? అరే గట్టు, పొలాల్లోకి సింహం ఎక్కడి నుంచి వస్తుంది? తాతయ్య వెంటనే ముందుకెళ్ళి టార్చ్ వెలిగించి ఆ జల్లీల్లో చూడగా అక్కడ ఒక బొద్దింక, పిల్లి కనిపిస్తాయి. ఏ గట్టు, ఎక్కడ దాక్కున్నావు? ఇది సింహం కాదు, పిల్లి. ఇంకా బయటికి రా. చింకీ మాటలు విని గట్టు భయపడుతూ ముందుకు వస్తాడు. ఏంటి, పిల్లా? హాహా గట్టు, అది పిల్లి. అది ఇక్కడి నుంచి పారిపోయింది. ఏంటి గట్టు నువ్వు? గట్టు బాబు, ఇది పొలం, అడవి కాదు. ఇక్కడికి సింహం ఎలా వస్తుంది? సారీ తాతయ్య, నేను పిల్లిని చూసి పులేమోని భయపడిపోయాను. ఏమోలే బాబు, అలా జరుగుతుంది. ఇంకా ముందుకు సాగుదాం. మనం వెళ్లాల్సిన ప్రదేశం చాలా ముందుంది. హాహా పదండి తాతయ్య, తొందరగా అక్కడికి వెళ్దాం. తాతయ్య గట్టు ముందు నడుస్తూ ఉంటాడు. కొద్దిసేపటికి పొలాలు ముగిసిపోయి వాళ్ళు ఒక అద్భుతమైన తోటలోకి చేరుతారు. ఆ తోటలో చాలా మెరిసే మిణుగురు పురుగులుంటాయి. ఆ ప్రదేశం ఒక కలలో వచ్చే దృశ్యంలా ఉంటుంది. వావ్, ఇక్కడ ఎన్ని మినుగురు పురుగులున్నాయి! వీటి వల్ల ఈ తోటంతా అందంగా కనిపిస్తుంది. ఇది నిజంగా కథల పుస్తకాల్లోనే చూసాము, కానీ నిజంగా ఇలా డైరెక్ట్ గా చూస్తుంటే భలేగా అనిపిస్తుంది. అవును పిల్లలు, ఇది మా ఊర్లోనే చాలా అందమైన ప్రదేశం. నేను తరచూ ఇక్కడికి వచ్చి నడుస్తుంటాను. ఇక్కడ ఎంత ప్రశాంతంగా ఉందో చూసారా? అవును తాతయ్య, నేను ఇంతవరకు ఇంత అందమైన ప్లేస్ చూడనే లేదు. గట్టు ఇంకా చింకి ఆ తోటలోని గడ్డిపైన కూర్చొని ఎంతో ధ్యాసగా ఆ మినుగురు పుల్ను గమనిస్తూ ఉంటారు. కొన్ని మినుగురు పురుగులు వచ్చి చింకీ భుజంపై వాల్తాయి. చింకీ, నీ భుజంపై చూడు, మినుగురు పురుగులున్నాయి. అరే, ఇంక నీ తల మీద గట్టు, నీ తలపై ఒక మినుగురు పురుగుంది. నీ తల ఇప్పుడు మెరుస్తుంది. సరే గట్టు, చింకీ, ఇప్పుడు ఇంటికి వెళ్దాం పదండి. ఇంటి దగ్గర మీ అమ్మ, నాన్న, నాయనమ్మ ఎదురు చూస్తూ ఉంటారు. ఓకే తాతయ్య. కానీ తాతయ్య, నీకు తెలుసా, నేను ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ తోటని ఒక అందమైన చిత్రంగా పెయింట్ వేస్తున్నాను. హా, నేను కూడా గట్టు. నేనైతే అందులో నన్ను, నిన్ను, ఇంకా తాతయ్యని కూడా ఈ తోటలో కూర్చున్నట్టు వేసే ప్రయత్నం చేస్తాను. అరేవా గట్టు, చింకీ, మీరు ఎంత క్రియేటివ్గా ఉన్నారో. మీరు వేసిన పెయింటింగ్ ఫోటోలు నాకు పంపించండి. అలా గట్టు, చింకి ఇంకా తాతయ్య ముగ్గురు మాట్లాడుకుంటూ ఇంటికి చేరుకుంటారు. ఇంకా అందరితో మాట్లాడతారు. ఇదేంటి తాతయ్య, ఇంకా కరెంటు రానే రాలేదు. మేము ఫ్యాన్ లేకుండా ఇలా చీకట్లోనే ఎలా పడుకోగలం? గట్టు, చింకీ, మీరేమీ బాధపడకండి. మీరేమీ ఆలోచించనక్కర్లేదు. మీరు పొలాల్లోకి వెళ్ళినప్పుడు నేను, అమ్మ, నాయనమ్మ మేడపైన మ్యాట్స్ వేశాం. మనం ఈ రాత్రి పైనే పడుకుంటాం. ఏంటి, డాబానా? అవును చింకి తల్లి, మనమందరం కూడా డాబా పైన పడుకుంటాం. అక్కడ చల్లగా ఉంటుంది. వావ్, అయితే త్వరగా పైకి పదండి. మనమందరం పైనే ప్రశాంతంగా పడుకుందాం. అందరూ మేడ మీదకు వెళ్తారు. గట్టు, చింకి వెంటనే మ్యాట్రిసెస్ మీద పడుకుంటారు. వావ్, ఈ మ్యాట్స్ ఎంత బాగున్నాయి. నేనైతే రోజు వీటిపైనే పడుకుంటాను. ఇంక నేను ఇక్కడ. తరువాత అమ్మ, నాన్న, తాతయ్య, నానమ్మ అందరూ అక్కడికి వచ్చి మ్యాట్రిసెస్ మీద కూర్చుంటారు. అందరూ కలిసి హాయిగా మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ ఉంటారు. గట్టు, చింకి పడుకోకుండా వాళ్ళ మాటలు ఆసక్తిగా వింటూ ఉంటారు. అందరితో కలిసి ఉండడం వల్ల వాళ్లలో ఎంతో హాయిగా అనిపిస్తుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.